Hello guys, welcome back to my channel Nikki's Take on Nifty. సారీ గైస్, నిన్న చిన్న వర్క్ టెన్షన్ వల్ల వీడియో చేయలేకపోయాను, బట్ ఐఎమ్ బ్యాక్ అగైన్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను నా ఫస్ట్ 2 వీడియోస్లో ఏం మెన్షన్ చేశానో ఒకసారి రీక్యాప్ చూసేద్దాం అండి. మెయిన్లీ సెకండ్ వీడియోలో ఏం చెప్పానో, నా అనాలిసిస్ ఏంటో ఒకసారి రీక్యాప్ చూసేద్దాం. కిందకొచ్చి ఈ లెవెల్ని టెస్ట్ చేస్తే ఈ గ్యాప్ అంతా ఫిల్ అయిద్దండి. ఇలా జరిగితేనే మాత్రం, ఈ సినారియోలో జరిగితేనే మాత్రం మార్కెట్ కిందకొచ్చి రీటెస్ట్ అయ్యి ఇక్కడ గనక నాకు కావాల్సిన ఫార్మేషన్ జరిగితే ఇదంతా క్యాప్చర్ చేస్తానండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను సెకండ్ వీడియోలో ఏం మెన్షన్ చేశానో ఆ విధంగానే ఈరోజు మార్కెట్ రియాక్ట్ అయిందండి. ఏమని చెప్పాను సెకండ్ వీడియోలో? ఈ పర్టిక్యులర్ క్యాండిల్ బాడీ లో మార్క్ చేసుకొని ఈ లెవెల్ ఎప్పుడైతే ఇలా బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేస్తుందో అప్పుడు మనం ఈ గ్యాప్ అంతా కవర్ చేయొచ్చు, ఈ గ్యాప్ అంతా క్యాప్చర్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాం. అదే జరిగిందో లేదో మీరు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం 5 మినిట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాల్, బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేసి ఫాల్. అదే జరిగిందా లేదా? సో ఇక్కడ నాకు అనుకూలంగా క్యాండిల్స్ ఫామ్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటాను అన్నా. ఇప్పుడు క్యాండిల్ 5 మినిట్స్లో రెడ్ పడి ఒక రీటెస్ట్ మీద గ్రీన్ పడింది. సో ఆ గ్రీన్ క్యాండిల్ హై నేను మార్క్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నాను. ఫస్ట్ టార్గెట్ ఇది అచీవ్ అయిపోయిందండి. నేను యాక్చువల్గా హ్యూజ్ క్వాంటిటీ తీసుకున్నాను. 60% నేను బుక్ చేసేసుకున్నాను. ఈ గ్యాప్ అంతా, ఈ ఫాల్ అంతా ఒక 60% నేను బుక్ చేసుకున్నాను. అది మనకు ఆప్షన్ చార్ట్లో ఆల్మోస్ట్ 100 పాయింట్స్ కవర్ అయింది. సో నేను బుక్ చేసుకున్నాను. ఇప్పుడు మరి నేను పెట్టుకున్న లెవెల్స్, మిగతా లెవెల్స్ రీచ్ అయ్యాయో లేదో చెక్ చేయాలి కదా. సో 40% ఆఫ్ ద క్వాంటిటీ అలాగే నేను ఉంచాను. ఈ లెవెల్ దాకా వస్తుందో లేదో టెస్ట్ చేస్తాను గైస్. ఈ కింద లెవెల్ దాకా వస్తుందో లేదో టెస్ట్ చేస్తాను. ఫస్ట్ టార్గెట్ అచీవ్డ్, సెకండ్ టార్గెట్ కూడా అచీవ్డ్. ఇప్పుడు థర్డ్ టార్గెట్ పెండింగ్ అనమాట. ఆ 40% ఆఫ్ ద రిమైనింగ్ లాట్స్ నేను ఈ టార్గెట్ టెస్ట్ అవుతుందో లేదో, ఈ టార్గెట్ అచీవ్ అవుతుందో లేదో ఉంచాను అనమాట. సో ఇప్పుడు నేను ఎప్పుడైనా కూడా ప్రతి మేజర్ క్యాండిల్, అంటే రెడ్ అయినా గ్రీన్ అయినా, ప్రతి హ్యూజ్ రెడ్ క్యాండిల్ 50% నేను మార్క్ చేసుకుంటూ ఉంటా. ఆ 50% ఎలా మార్క్ చేస్తాను? ఇక్కడ ఫెబ్ టూల్ ఉంటుందండి. ఆ ఫెబ్ టూల్ తీసుకొని ప్రతిసారి కూడా నేను 50% నేను మార్క్ చేసుకుంటాను. ఆ 50% నుంచే మనకి ఎగ్జాక్ట్ రియాక్షన్స్ వస్తాయండి. నేనే కాదు, పెద్ద పెద్ద ట్రేడర్స్ అందరూ ఇదే చేస్తారు. సో ఫెబ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ యొక్క 50% ఇదే. చూసారా ఇక్కడ నుంచి ఎంత ఫాల్ అయిందో? ఈ క్యాండిల్ యొక్క 50% కూడా ఇదే అనమాట. ఎగ్జాక్ట్ ఇక్కడి నుంచే ఫాల్ వచ్చింది. ప్లస్ ఈ క్యాండిల్ కూడా 50% వేసానండి. మీరు చూస్తే కనుక పిన్ పాయింట్ రియాక్షన్ ఇక్కడి నుంచి ఈ ఫాల్ అంతా వచ్చింది. కాకపోతే ఇక్కడ 50%లో అగ్రెసివ్ ట్రేడ్ తీసుకోవచ్చు, కానీ కంఫర్టబుల్ ట్రేడ్ ఎప్పుడంటే ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత మాత్రమే. చూసారా ఈ గ్యాప్ అంతా ఫిల్ అయిపోయిందండి. ఈ గ్యాప్ కూడా ఫిల్ అవుతుంది, కానీ ఎప్పుడు మండే ఏం జరగచ్చు? మండే దాన్ని బట్టి మార్కెట్ పైకి వెళ్ళి కిందకు వస్తుందా, లేకపోతే అసలు గ్యాప్ డౌన్ అయ్యి, ఇంత హ్యూజ్ ఫాల్ వచ్చింది కదా, గ్యాప్ డౌన్ అయ్యి ఇది ఫిల్ అయిపోయి పైకి వెళ్ళిద్దా అనేది మనం చూసుకుందాం అనమాట. మండే మనకి మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే వీక్లీకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వీక్లీ చూసారా ఇంకా పెద్ద టార్గెట్ మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఈ టార్గెట్ కూడా అచీవ్ అవ్వాలంటే ఇప్పుడు ఈ ఫాల్ వచ్చిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఎలా పడింది, సేమ్ ఈ ఫాల్ తర్వాత కూడా ఒక గ్రీన్ క్యాండిల్ పడితే తప్ప ఇక్కడికి రాదండి. సో డైలీ నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా, ఏ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ గ్యాప్ కూడా మనం ఎలా కవర్ చేయొచ్చు అని అన్నది మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాకపోతే మండే నాకు తెలిసి గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చి, మండే గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చి పైకి వెళ్ళొచ్చు.
అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎలాగ మనకి ఇలాగా సైడ్ వేస్ మార్కెట్ ఇలా 2-3 డేస్ వేస్ట్ చేస్తుంది మార్కెట్, అలా 2-3 డేస్ వేస్ట్ చేస్తే కానీ మనం ఈ టార్గెట్ అచీవ్ అవ్వదు. ఏ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చో నేను మీకు మండే నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను, అప్డేట్స్ చేస్తూనే ఉంటాను గైస్. సో ఐ హోప్ నా అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ క్వైరీస్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క డౌట్ని, ప్రతి ఒక్క కామెంట్ని చదివి నేను మీకు రిప్లై ఇస్తానండి. Thank you guys for watching my video. If you like my analysis, please like, share and subscribe to my channel. Disclaimer ఏంటంటే I'm not a SEBI registered analyst. Take the positions according to your capital and risk. Okay guys, thank you. That's all for today. Bye bye.